కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 9 పేజీల లేఖ రాసిన సీఎం రేవంత్ ప్రభుత్వ విజ్ఞప్తులను ఆ లేఖలో ప్రస్తావించారు. మూసీ నది పునరుద్ధరణకు కేంద్రం మద్దతు కావాలని కోరారు. బెంగళూరు, చెన్నై మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిన కేంద్రం హైదరాబాద్ మెట్రో విస్తరణ విషయంలో నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కీలక ప్రాజెక్టులకు కేంద్రం అనుమతుల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోంది అన్నారు. సొంత రాష్ట్రం కంటే ఇతర రాష్ట్రాలకే కిషన్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు రేవంత్. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రాసిన బహిరంగ లేఖకు సంబంధించిన పూర్తి అంశాలు. శీలా, మనం చూస్తున్నాం ఏదైతే 2 రోజుల నుంచి కూడా ప్రధానంగా మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన తర్వాత ప్రధాని మోడీని కలిసిన అనంతరం కిషన్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉంటూ సపోర్ట్ చేయడం అని చెప్పేసి ఆరోపించారు. నిన్న కిషన్ రెడ్డి కూడా దానికి కౌంటర్ వేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి బహిరంగ లేఖను రాశారు. ఏదైతే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రజాపాలనలో పారదర్శకంగా ప్రభుత్వం నడుస్తుంది. దీంట్లో ప్రధానంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చేస్తున్నటువంటి క్రమంలో మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, అలాగే మూసీ నది పునరుజ్జీవనానికి సంబంధించి కావచ్చు, డ్రై పోర్టుకు సంబంధించి ఈ 4 అంశాలతో పాటు మిగతా పెండింగ్ విషయాల్లో కూడా చాలా విషయాల్లో కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు అందజేశాం. ప్రధాని మోడీ కూడా దృష్టికి తీసుకెళ్లాం. అలాగే రాష్ట్రం నుంచి ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి సైతం ప్రత్యక్షంగా కలిసి పరోక్షంగా కూడా విజ్ఞప్తి చేశాం. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి ₹1 సంబంధించిన నిధులు తీసుకురాకపోగా అవగాహన రాహిత్యంతో, బాధ్యత రాహిత్యంతో తాను మాట్లాడినట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడడం అనేది పూర్తిగా అబద్ధం. పని చేయలేక ఎదురు చేయడం అనేది కూడా పూర్తిగా ఇక్కడ కనిపిస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టించారు. ప్రధానంగా మనం చూస్తున్నాం, అయితే 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ అంశాలకు సంబంధించి వాడివేడిగా అటు సీఎం తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. సో ఇవాళ రాసినటువంటి లేఖ మాత్రం చాలా ఘాటుగా ఉంది. దాదాపు ₹1,63,599 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధుల విషయంలో, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అడిగినా కూడా కిషన్ రెడ్డి స్పందించలేదని చెప్పేసి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి లేఖలో స్పష్టం చేశారు. శీలా, రైట్, మరి దీనికి సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ రావాలని మన ప్రభుత్వం కోరుకుంటోంది? అండ్ ఏదైతే ప్రాజెక్టులు ప్రత్యేకించి మెట్రోకి సంబంధించి ఆయన ఎక్కువగా ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిందా, ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? మనం ప్రధానంగా చూస్తున్నాం, హైదరాబాద్ నగర మహా విస్తరణకు సంబంధించి మెట్రో విస్తరణ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ఇదే అంశానికి సంబంధించి విజ్ఞప్తి చేశాను. ప్రధాని మోడీ కూడా విజ్ఞప్తి చేశాను. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశాను. కానీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే కేబినెట్ సమావేశంలో బెంగళూరు, చెన్నైలకు మెట్రో విస్తరణ కోసం ఆమోదం లభించింది. కానీ తెలంగాణకు మాత్రం ఆమోదం లభించలేదు. హైదరాబాద్ కు మెట్రో విస్తరణ జరగట్లేదు. అలాగే మిగతా ప్రాజెక్టులకు సంబంధించి కూడా నిధులు రాబట్టడంలో కిషన్ రెడ్డి వైఫల్యం చెంది తిరుగుగా మళ్ళీ సీఎం గా తనపైన విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అంతేకాదు, గతంలో పనిచేసినటువంటి కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, వెంకటస్వామి ఇద్దరు కూడా రాష్ట్ర అభివృద్ధికి, హైదరాబాద్ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చారు. కానీ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఏం చేశారో ప్రజలకు చెప్పాలని చెప్పేసి బహిరంగ లేఖలు రాయడం, దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి కూడా ఎటువంటి స్పందన వస్తూ వేచి చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. శీలా, రైట్, థ్యాంక్ యూ అశోక్.